హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్నోస్పార్క్ యువర్ నెక్స్ట్ స్టెప్. ఫ్రెషర్‌గా జాబ్స్‌కి అప్లై చేస్తున్నారా? బట్ స్టిల్ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదా? డోంట్ వర్రీ. ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్ ఫ్రెషర్ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వై యువర్ రెజ్యూమే గెట్ రిజెక్టెడ్? మీకు తెలియని విషయం ఏంటి అంటే, రిక్రూటర్స్ ఒక రెజ్యూమేని జస్ట్ 5-7 సెకండ్స్ మాత్రమే చూస్తారు. అండ్ 90% ఆఫ్ ఫ్రెషర్ రెజ్యూమేని ఫస్ట్ లుక్‌లోనే రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే రెజ్యూమే లెంథీగా ఉండడం, మెస్సీగా ఉండడం, ప్రాపర్ స్ట్రక్చర్‌లో లేకపోవడం. బట్ ద గుడ్ న్యూస్ ఈస్ కొన్ని సింపుల్ చేంజెస్‌తో మీ రెజ్యూమేని సూపర్ ప్రొఫెషనల్‌గా మార్చొచ్చు. లెట్స్ సీ విత్ సింపుల్ టిప్స్. టిప్ నంబర్ 1, కీప్ ఇట్ వన్ పేజ్. మీ రెజ్యూమే ఓన్లీ వన్ పేజ్‌లోనే ఉండాలి. ఇంటర్వ్యూయర్‌కి మీ రెజ్యూమే మొత్తం చూసే టైం ఉండదు. వాళ్ళు ఓన్లీ మెయిన్ పాయింట్స్ అండ్ జాబ్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూస్తారు. సో మీ రెజ్యూమే 2 పేజెస్ ఉంటే మెయిన్ పాయింట్స్ మిస్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్‌కి. సో రెజ్యూమేని వన్ పేజ్‌లో నీట్‌గా, క్లీన్‌గా, ఈజీగా రీడ్ చేసేలా ప్రొఫెషనల్‌గా డిజైన్ చేసుకోండి. టిప్ నెంబర్ 2, పుట్ స్కిల్స్ ఎట్ ద టాప్. మీ స్కిల్స్‌ని రెజ్యూమే టాప్ సెక్షన్‌లో పెట్టండి. రిక్రూటర్స్ ఫస్ట్‌గా చూసేది స్కిల్స్ సెక్షనే. సో మీ స్కిల్స్ ఏవైనా కావచ్చు. ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్ స్కిల్స్ ఏం కావాలో అవి స్టార్టింగ్‌లో మెన్షన్ చేయండి. టిప్ నెంబర్ 3, యాడ్ సింపుల్ ప్రాజెక్ట్స్. సింపుల్ ప్రాజెక్ట్స్ పెట్టండి. బట్ మీకు తెలిసిన ప్రాజెక్ట్స్ మాత్రమే మెన్షన్ చేయండి. చాలామంది చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళకి తెలియని ప్రాజెక్ట్స్ కూడా రెజ్యూమేలో పెట్టి ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడిగితే ఆన్సర్స్‌కి రిప్లై ఇవ్వరు. సో దానివల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ప్రాజెక్ట్స్ పెట్టే ముందు దాని గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా చూసుకోండి. టిప్ నెంబర్ 4, యూజ్ బుల్లెట్ పాయింట్స్. మీ రెజ్యూమేలో బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయండి. చాలామంది ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్ పారాగ్రాఫ్ లాగా రాస్తారు. సో అలా రాయడం వల్ల ఇంటర్వ్యూయర్‌కి మెయిన్ పాయింట్ ఫాస్ట్‌గా క్యాచ్ చేయడం కష్టమవుతుంది. సో ఆల్వేస్ యూజ్ బుల్లెట్ పాయింట్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ పారాగ్రాఫ్స్. టిప్ నెంబర్ 5, నో స్పెల్లింగ్ మిస్టేక్స్. ఈవెన్ వన్ స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్ క్రియేట్స్ అ బ్యాడ్ ఇంప్రెషన్. సో రెజ్యూమే పంపించే ముందు మీ రెజ్యూమేని ట్వైస్ చెక్ చేసుకోండి. ప్రెజెంట్ ఏఐ టూల్స్ యూజ్ చేసి కొన్ని కంపెనీస్ రెజ్యూమేస్‌ని షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఆటోమేటిక్‌గా మీ రెజ్యూమేస్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఈస్ బోనస్ టిప్, దట్ ఈస్ యాడ్ అచీవ్‌మెంట్స్. మీ అచీవ్‌మెంట్స్ యాడ్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్, టైపింగ్ స్పీడ్, క్లాసికల్ డాన్స్. ఇవి మీ రెజ్యూమేని సెపరేట్‌గా స్టాండ్ అవుట్ చేస్తాయి. బికాస్ ఈవెన్ స్మాల్ అచీవ్‌మెంట్స్ కూడా ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్లీ పర్ఫెక్ట్ రెజ్యూమే ఆర్డర్ ఇలా ఉండాలి: నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, అచీవ్‌మెంట్స్ అండ్ ఈ స్ట్రక్చర్ నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉండాలి. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే, మీ రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు మీరు టెక్నికల్ జాబ్‌కి అప్లై చేస్తున్నారా ఆర్ నాన్ టెక్నికల్ జాబ్‌కి అప్లై చేస్తున్నారా చూసుకోవాలి. అండ్ దాన్ని బట్టే మీ రెజ్యూమే కూడా క్రియేట్ చేసుకోవాలి. బికాస్ రాంగ్ రెజ్యూమే వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. అండ్ మీకు రెజ్యూమే క్రియేట్ చేసుకోవడానికి ఏ టెంప్లెట్ కావాలి, ప్రొఫైల్ పిక్ రెజ్యూమేలో పెట్టాలా వద్దా, ఏ కంపెనీకి ఎలాంటి రెజ్యూమే క్రియేట్ చేసుకోవాలి, అండ్ రెజ్యూమే క్రియేట్ చేసుకోవడానికి ఏది బెస్ట్ ప్లాట్‌ఫామ్, ఇలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో మీ డౌట్స్‌ని అడగండి. తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.